కపుల్ 1 ఇయర్ అంటే అన్‌ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు అంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. సో కన్సల్ట్ అయినప్పుడు ఏం టెస్ట్ చేస్తారు ఏంటి అని ఇలా డౌట్ పడుతూ ఉంటారు. ఒకసారి దాని గురించి చెప్తాను. ఇప్పుడు మీరు డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత మీ హిస్టరీ అనేది తీసుకుంటారనమాట. సో మీ హిస్టరీలో అంటే మీకు పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తున్నాయా, సో మీకు ఏమైనా అంటే లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ ఎప్పుడు వచ్చింది, మీకు ఏమైనా అబార్షన్స్ ఏమైనా ఉన్నాయా ముందు, దాంతోపాటు మీకు ఏమైనా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయా, అలాగే మీ లైఫ్ స్టైల్లో ఏమైనా రిస్క్ ఉందా, ఇవన్నీ కూడా అంటే హిస్టరీలో తీసుకుంటాం అనమాట. అలాగే మీ హస్బెండ్ యొక్క ఆక్యుపేషన్, మీ హస్బెండ్కి ఏమన్నా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా తీసుకుంటాం అనమాట. అలాగే మీకు అంటే జనరల్ ఎగ్జామినేషన్ చేసి ఒక ట్రాన్స్‌వెజనల్ స్కాన్ అనేది చేస్తామన్నమాట. ఈ స్కాన్లో వచ్చేసి మీకు యూట్రస్ సైజ్ అంటే గర్భసంచి సైజ్ ఎలా ఉంది, షేప్ ఎలా ఉంది, ఏమైనా అనామలీస్ ఏమైనా ఉన్నాయా, దాంతోపాటు గడ్డలు ఏమైనా ఉన్నాయా, దాంతోపాటు ఓవరీస్ అంటే అండాశయాల్లో ఏమైనా గడ్డలు ఉన్నాయా, ఇవన్నీ కూడా చెక్ చేస్తామన్నమాట. అలాగే మీ హస్బెండ్కి కూడా ఒకసారి సెమన్ టెస్ట్ అనేది చేస్తాం. ఈ సెమన్ టెస్ట్లో వచ్చేసి అంటే మీకు కణాల కదలికలు ఎలా ఉన్నాయి, కణాల నెంబర్ ఎలా ఉంది, అలాగే అప్పీరెన్స్ మార్ఫాలజీ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేస్తామన్నమాట. దాంతోపాటు కొన్ని బేసిక్ హార్మోన్ టెస్ట్ అనేది అడ్వైస్ చేస్తాము. ఇవన్నీ అడ్వైస్ చేసిన తర్వాత మీకు డే 2 ఆర్ డే 3 నుంచి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట. థ్యాంక్ యూ.